మహా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రావా? కూరగాయలా? నాకేం తెలుసు వాటి గురించి? మా అమ్మ నాకెప్పుడు చెప్పలేదు. అక్కడంటే మామయ్య తెచ్చేవారు కాబట్టి నీకు చెప్పలేదు. ఇక్కడ మనమే కదా ఉన్నాం. అయినా కావలసినవన్నీ లిస్టు రాసుంచాను. ఇదిగో సంచి. తప్పుతుందా? ఇవ్వు, వెళ్తా. అలా మహా సంచి పట్టుకుని కూరగాయల మార్కెట్కి బయలుదేరుతాడు. కాసేపటి తర్వాత ఇదిగో రూపా, కూరగాయలు తెచ్చాను చూడు. తెచ్చావా? ఇలా ఇవ్వు. వంకాయలు అన్ని పుచ్చులే. బెండకాయలు చూస్తే ముదురు టెంకలు, దొండకాయలు పండిపోయాయి. వీటితో తాలింపెంచెయ్యను. మునక్కాయలు ఎండిపోయాయి. బీరకాయ కూడా ముదిరిపోయింది. క్యాలీఫ్లవర్ నిండా పురుగులే. ఆలు ఒక్కటి బాగుంది. టమోటాలు అన్నీ మెత్తగా ఉన్నాయి. 1-2 రోజుల్లో పాడైపోతాయి. చి, కూరగాయలు తేవడం కూడా తెలీదా మహా నీకు? ఏం కూరగాయలు ఇవన్నీ? అదేంటి రూపా అలా అరుస్తావు? అంత కష్టపడి తెస్తే. అయినా టమోటాలు మాత్రం ఏరి మంచివే తెచ్చాను. అవును, మంచివన్నీ మార్కెట్లో వదిలేసి ఏరేరి కుళ్ళిపోయినవి, మెత్తబడిపోయినవి తెచ్చావు. నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కావట్లేదు మహా నాకు. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ ఏం చేసుకోవాలి? మీ భర్త కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.